హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏంటి నేను చూపిమంటావా? నిన్న భోగి, ఇవాళ ఏంటి? ఇవాళ సంక్రాంతి, మకర సంక్రాంతి అనందు. ఓకే, సంక్రాంతి శుభాకాంక్షలు టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నందు, నీకు కూడా హ్యాపీ సంక్రాంతి. విష్ యూ ద సేమ్ చెప్పవా? సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పు, తెలుగులో మాట్లాడినందు. ఏంటిది? ఓకే గాయ్స్, నందు మొత్తం దట్ నందు స్మాల్ సారీ నందు ఎక్కువ చేస్తే చూపిస్తాను. టైం ఎంత? సో మార్నింగ్ 7:30 అయింది. సో మేడం గారికి ఇప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే ఇంట్లో కొన్ని ఐటమ్స్ లేవు. దేవుడికి ప్రసాదం చేయడానికి పల్లీలు లేవంట, అంటే లైక్ పులిహోర చేయడానికి పల్లీలు లేవంట, సేమియా పాయసం చేయడానికి జీడిపప్పు లేదంట, మిల్క్ లేదంట. దిస్ టిపికల్ వైఫ్స్ యూనో. చూపించేస్తా దగ్గర రాకు. ఏం చేయాలి? పండగ రోజు పూజ చేసుకోవాలి, ప్రసాదం పెట్టాలి, ఆ కాళ్ళకి దండం పెట్టాలి. తీసుకున్న బ్లెస్సింగ్. సరే, ఏం కావాలి చెప్పు. జీడిపప్పు, కిస్మిస్, బాదం, సేమియా, మిల్క్, పల్లీలు. ఇంకేమైనా కావాలా? ప్రశాంతత కావాలా? నాకు కావాలి నీకంటే ఎక్కువ. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఒక్క ఐటమ్ మిస్ అయినా కూడా చెప్తున్నాను కదా, ఒక్క ఐటమ్ మిస్ అవ్వ మళ్ళీ నేను పంపిస్తా. సో గాయ్స్, దిస్ ఈస్ ది ఇండియన్ స్టోర్ వి గాట్, ఇండియన్ అరోమా, మన తెలుగులో షాప్ ఇది. సో లోపలికి వెళ్తున్నా. బాయ్. ఇట్స్ రైనింగ్. వర్షంలో పంపింది నన్ను నందు బయటికి. నందు చెప్పినట్టే అన్ని 10 ఐటమ్స్ తీసేసుకున్నా గాయ్స్. సో గాయ్స్, బాదం తీసుకున్నా అండ్ పీనట్స్ తీసుకున్నా ఆల్రెడీ, బట్ ఇక్కడ కూడా తీసుకున్నా. 5 కదా, ఐ థింక్ ఓన్లీ 5. సో యా, నాకెందుకో ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ వస్తుంది. అన్నీ తీసుకున్నా అనిపిస్తుంది, తీసుకోలేదు అనిపిస్తుంది. అయినా ఏం కాదులే, నందుకంత ఏం గుర్తుండదు. సో ఐఎమ్ గోయింగ్ హోమ్. సీ యూ ఎట్ హోమ్ గాయ్స్. యాజ్ యూజువల్ రెడీ అవుతూనే ఉంటారు మరి కొందరు, ఎందుకో మరి. ఇక్కడ అదే ప్లీజ్ రా. హూ ఇస్ దిస్ బ్యూటిఫుల్? బాగుందా? సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా ఎవరికి? ఓ సారీ, 2, 3. హే Hey guys, guys. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాగ్ లేదు, క్లాప్స్ కొట్టు. సో లాగ్ లేకుండా ఇంట్రో చేసేసాం కాబట్టి, సో ఇవాళ సంక్రాంతి కాబట్టి మేము కొంచెం సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. నాకు ఈ పేజ్ వాళ్ళు నాకు అవుట్ఫిట్స్ పంపారు, నాది చింటూది ఇద్దరిది కలిపి. సో ఐ జస్ట్ లవ్ ఇట్. ఒక నిమిషం నేను వెనక్కి వెళ్తాను. ఇది లంగా ఉంది, బట్ నేను ఏంటంటే కొంచెం సింగిల్ పళ్ళు లాగా వేసుకున్నాను. అండ్ చింటూ ఎంత అసహ్యంగా ఉంది చూడు మన ఇల్లు. వావ్, చిట్కలు. సో దిస్ ఈస్ హిస్ అవుట్. పొట్టు లోపల కనుక్కో ఫాస్ట్గా. సో దిస్ ఈస్ హిస్ అవుట్ఫిట్. దా పట్టుకోవా, చాలే ఊపిరి ఆగిపోద్ది మళ్ళీ. పట్టుకో. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. లే చార్లు, ఇంకా వద్దు ప్లీజ్, రిపీట్ వద్దు. ఓకే, మాకు ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పేరున ఐ లవ్ యూ ఆల్. సో చింటూని మార్నింగ్ సామాన్లు సో చింటూని పొద్దున గ్రాసరీ షాపింగ్ పంపించాను. అన్ని లైక్ మిల్క్ కానీ అన్ని తీసుకురమని చెప్పి పంపించాను. సో ఏం తీసుకొచ్చాడు ఏంటో తనకే తెలియదు. తీసుకొచ్చా ఇవన్నీ ఎందుకు బిస్కెట్స్ ఎందుకు తీసుకొచ్చారా? ఎక్స్ట్రా పనులు అతి పనులు వేస్తావు నువ్వు అన్ని. బాగా అన్ని బిల్లు అన్ని తీసుకొచ్చావా? ఏదో తేడాగా ఉందంటే అన్ని తీసుకొచ్చా. సార్ గుర్తు తెచ్చుకో.
మిల్క్. మిల్క్. గాయ్స్ షాపింగ్ అయిపోయింది. అన్ని తెచ్చావు చింటూ. మిల్క్ మిల్క్ ఆడ లేవు. ఎల్లు తీసుకురా మిల్క్. ఎందుకురా నీకు ఇప్పుడు? సేమియా ఎలా చేస్తావురా మిల్క్ లేకుండా? నీళ్ళతో చేస్తావా? మిల్క్ తే. అసలు అట్లీస్ట్ దేవుడికి నైవేద్యం పెట్టొద్దా? పులిహోర చేస్తున్నావుగా. స్వీట్ పెట్టాలి కదా. లే నన్ను కలుపుమంటావు పులిహోర? ఎవరితో? నువ్వు పులిహోర చేయి, నేను కలుపుతా. ఇప్పుడు ఐఎమ్ స్టార్టింగ్ విత్ పులిహోర. నేను కలుపుతా. కొంచెం జరుగుతావా? నేను ఇక్కడ వంట చేసేది, నేను చేసేది, నువ్వు కాదు కదా. నువ్వు అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్. అబ్బా అసలు వీడియో ఆఫ్ చేస్తాను. నువ్వు చేస్తావు మరి. అక్కడికి వెళ్ళి కూర్చుంటా. వీడియో ఎంతసేపు కెమెరాలో చూడడం కాదు. ఏమేం కావాలో తీ బయటికి ది సామాన్లు ది. ఇక్కడ నేను చేస్తున్నా కదా. ఇది సరిపోవా? బాదం పప్పు ఇవన్నీ కావాలి నాన్న. ఓకే చాలు అది కట్ చేయాలి. ఏంటివా? ఓకే కోయి నాన్న. కోయక్కర్లేదు నాన్న, ఒలిస్తే చాలా. అవి కట్ చేసుకుంటూ కూర్చుంటాయండి. అడిగి చేస్తుందా? అన్నీ నేను చేస్తే నువ్వు ఎందుకున్నాను ఇంకా. చాలు కదా బాదం పప్పులు. ఇంకేం చేయాలి? బాదం పప్పులు చాలా వేసేసావు. బాదం పప్పులు బాగా వేసేసావు, చాలా వేసేసావు. ఇది సేమియా పాయసం నందు, నట్స్ పాయసం కాదు ఇది. ఏంది నట్స్ కోసం జాబ్ ఏంది? నాకు అర్థం కాదు. చూడండి గైస్, నేను పులిహోరకి ఇది కలుపుతున్నాను. సో గైస్, పులిహోర పులుసు చేసేసాను. అండ్ చింటూ ఈజ్ మిక్సింగ్ పులిహోర. బాగా దీంట్లో చాలా ఎక్కువ చింటూకి. చూసా ఎట్లుందో? మెత్తగా లేదు బియ్యం అన్నం. సరే అది కొంచెం పొడి, ఇంకా సరిపోయింది. టేస్టీ ఉంటుంది కొంచెం పొడి, పర్లేదు. అండ్ ఐఎమ్ మేకింగ్ పాయసం. వెరీ గుడ్ బాగా కలుపు. ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకున్నాను నేను, రెడీ అయ్యి వంట చేయకూడదని చెప్పి. అప్పలమ్మలా ఉన్నాను నేను. ఏసేమంటారా? ఆ పులుసు రావాలి చింటూ, ఓన్లీ పీనట్స్ కాదు, కింద పులుసు ఉంటుంది కదా, అది కూడా రావాలి. అది కూడా వస్తుంది. సో గైస్, నేను టెంపుల్ స్టైల్ పులిహోర చేశాను. ఏదో యూట్యూబ్లో ఉంది, అది చూసుకుంటూ చేసేసా. చాలు ఫస్ట్ కలుపది. ఇప్పుడు అమ్మ ఎక్కువైతే ఏం చేస్తావురా? వామ్మో ఏంది అంత సేమియా ఉప్మా? సేమియా పాయసం. గైస్ ఐ స్వేర్, నేను చాలా తక్కువ చేద్దాం చింటూ, అసలు చాలా ఎక్కువైపోద్ది అంటే నందు రేపు తింటా, ఎల్లుండి తింటా, అవతలేను తింటా. ఎవరన్నారు? ఏంది అన్ని నచ్చా? ఒక్కొక్కరికి ఒక్కొక్క నట్ అయినా రావాలిగా. సో గైస్, ఇప్పుడే మొత్తం వంట అంతా అయిపోయింది. అండ్ ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి. దిస్ జస్ట్ మినీ వ్లాగ్. ఇది జస్ట్ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పి చూపించాము. అండ్ ఇప్పుడైతే మేము బట్టలు మార్చేసుకోవాలి, బికాస్ బయట చాలా ఘోరంగా వర్షం పడుతుంది. సో ఆబ్వియస్లీ పాడైపోతాయి కాబట్టి. చింటూ ఫుడ్ ప్యాక్ చేయడానికి కంటైనర్స్ తేలేదన్నమాట. చాలా చాలా వెరీ స్మార్ట్. మళ్ళీ నన్ను అంటాడు స్మార్ట్ అని చెప్పి. వీడియోలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, నందు చెప్పిందా కంటైనర్స్ తెమ్మని? చెప్తేనే తెస్తావా? నీకు తెలీదా? Ignore the mess, guys. Ignore the mess back side because మేము ఇల్లు షిఫ్ట్ అవుతున్నాం. Yes. సో దానికోసం అంతా మా అంకుల్ వాళ్ళు, ఆర్వీరావు అంకుల్ వాళ్ళు మొత్తం అన్ని ఇచ్చారు ప్యాకింగ్ చేసుకోమని చెప్పి. సో ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది. అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఫస్ట్. కానీ ఇంట్లో ఎవరు లేరంట. ఫోన్ చేస్తే నారాయణ వాళ్ళు కూడా లేరు. సో ఎవరితో అయ్యప్ప పూజ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. సో వెళ్ళేది మరిచిపోయాను. మ్యాప్స్ పెట్టుకోకుండా తీసుకెళ్తున్నాను. మరిచితిని. దీని మీద ఎక్కించాడు చుట్టూ. అసలు నిజంగా దీని మీద ఎక్కించాడు కార్ తీసుకొని.
సో ఇదే అంకుల్ వాళ్ళ ఇల్లు, వచ్చేసాము. వర్షం పడుతుంది గైస్. నేను ఇప్పుడు సైకిల్ చేస్తాను, మీరు అది ఏంటో కనుక్కోవాలి, బికాజ్ ఈ వర్షంలో నా వాయిస్ వినిపించదు కాబట్టి. అంకుల్ సో స్వీట్, పాప మాకు అంబ్రిల్లా పట్టుకొని నుంచున్నారు అక్కడ. క్యూట్, అంకుల్ ఈజ్ వెరీ క్యూట్. సో ఆంటీ వాళ్ళకి సేమియా పాయసం తీసుకొచ్చాం. అంకుల్ హాయ్ చెప్పండి. హాయ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. ఆంటీ తిడుతున్నారు నిన్ను, ఎందుకు అంత పాయసం తీసుకొచ్చావని. ఇద్దరికి ఇంత పాయసం సరిపోతుందా? ఇంకొక డబ్బా అయితే సరిపోతుంది కదా. పెద్ద గిన్నెలో సేమియా ప్యాకెట్ 3 లీటర్ మిల్క్ అన్ని కలిపి ఇంత చేసిందంట. ఎవరున్నారు ఇవ్వడానికి? మీరే మనకు ఒక డబ్బా, నారాయణకి ఒక డబ్బా. తర్వాత వీక్ డేస్ కదా, వీక్ డేస్ లో ఎవరు వస్తారు? అదే వీకెండ్ అయితే ఓకే వస్తారు, ఎంత అయినా వస్తుంది. చూసా, ఎక్కడికి వెళ్ళినా తినడమే చింటూ. అయ్యో పాపం అలా అంటావే. అసలు సంక్రాంతి అంటేనే అప్పాలు తినడము, బొమ్మలు ముగ్గులు. గైస్ వర్షం పడుతుంది, ఆంటీ ముగ్గేశారు, సగం పోయింది ముగ్గు. గొమ్మెగ్గా అంట, ఛీ గొబ్బెమ్మ, గొమ్మెగ్గా అన్న. గొబ్బెమ్మ కూడా పెట్టారా ఆంటీ? అవును, ఇక్కడ దొరకదు కదా ఆంటీ, మీరే వేసారు ఇదంతా? వావ్. సంక్రాంతికి పిండి వంటలు కంపల్సరీ చేసుకుంటాం అన్నమాట, తెలంగాణ స్పెషల్. వావ్, క్రేజీ. చింటూకి వాళ్ళ పండగ. ఏ చింటూ కూడా తీసుకో. ఆంటీ చాలా అండి, జస్ట్ కొద్ది తింటా, ఎందుకంటే నాకు వీడియో ఆపితే అవి ఎందుకు వీడియో ఆపాలి? ఆంటీ చాలా బాగుంది ఆంటీ. ఇంకా చట్నాలు పోయినా లేదు, చట్నాలు చేయడానికి ఇంకా టైం లేకుండే చట్నాలు చేయలేదు. రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారా అంకుల్ బ్రిస్బెన్ కి? పట్టుకు వెళ్ళాలి. దియాస్ ఫస్ట్ బర్త్డే చాక్లెట్లు ఉంటాయి. దియాస్ ఫస్ట్ బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ. ఇట్లా గివ్ పెట్టవా మంచి పిల్లలకు? That's for only for kids. If you have kids. బేబీ అంటారు. Only if you have kids. చింటూ నువ్వు కిడ్ ఏంటి, నువ్వు తీసుకోవడానికి రిటర్న్ గిఫ్ట్? Not you, your kids. యువర్ కిడ్. So you should plan for kids to get. నువ్వు ఇంకా చిన్నపిల్లడు అనుకుంటున్నావా? నేను చూసుకున్నా. సెకండ్ దియా బర్త్డే అప్పుడు You are not eligible. Not eligible. ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అడుగుతున్నాడు గైస్. ఇదంటే చింటూకి కావాలంట. అసలు చిన్నపిల్లడు అనుకో. పాప వర్షంలో వచ్చినారు అంకుల్ వాళ్ళు. బాయ్ ఆంటీ. హే గైస్, సో ఇప్పుడే మేము పూజ జరిగే ప్లేస్కి వచ్చాం అనమాట. లోపల ఒక ప్లేస్లో పూజ జరుగుతుంది, కానీ నేను ఏ డ్రెస్తో ఉన్నాను చూడండి, చింటూ ఏ డ్రెస్తో ఉన్నాను చూడండి. లోపల అయ్యప్ప పూజ జరుగుతుంది, స్వామి పూజ చేస్తున్నారు. సో ఐ వాంట్ ప్రసాదం, అయ్యప్ప స్వామి ప్రసాదం కావాలి. నాకు చాలా ఇష్టం అయ్యప్ప స్వామి ప్రసాదం. ఇక్కడ కాదు, శబరిమల దాంట్లో ఉంటుంది చూడలేక ఒక టిన్లో. గైస్ టిన్లో ఉంటుంది కదా బ్లాక్ గా, అది ఇష్టం నాకు చాలా. సో ఈ ప్లేస్ లో పూజ జరుగుతుంది, లోపల చాలా మంది ఉన్నారు, చాలా తెలుగు ఫ్యామిలీస్ అన్నీ ఉన్నాయి. బట్ వీ కాంట్ గో, అవర్ అవుట్ఫిట్స్ ఆర్ బ్యాడ్. చింటూ నాకు చెప్పలే యాక్చువల్లీ, పూజ ఉందని చెప్పలే. నేను అట్లీస్ట్ కుర్తీ అయినా వేసుకొచ్చేదాన్ని. ఆకలిస్తుంది. సో వీఆర్ డన్ ఫర్ ద డే. హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. హ్యాపీ కనుమ సంక్రాంతి ఇన్ అడ్వాన్స్. అంటే ఈ వీడియో చూసేటప్పటికి సంక్రాంతి అయిపోతుంది. Excuse me guys. You are really tired. ఇప్పుడే వచ్చాము ఇంటికి. అయ్యో నా బోర్డు కూడా ఉంచింటూ. ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు మళ్ళీ? ఇదే ఇల్లు మొత్తం చూస్తే అసలు చిందరగా ఉంది. బట్ వీఆర్ షిఫ్టింగ్ అనమాట 2 days లో, సో దట్స్ ఫైన్.
అంతా ప్యాకింగ్ చేసుకోవాలి. మేబీ దేర్ విల్ బి a new house tour. యా, Not ఇఫ్ యూ this week. వాంట్ మీరు కింద కమెంట్ చేయండి, మీకు హౌస్ టూర్ కావాలంటే మేము చేస్తాము. న్యూ హౌస్ అన్నమాట ఇది. సో ఇంకా 2 days లో షిఫ్ట్ అవుతున్నాము. సో చాలా పని ఉంటుంది. సో మీకు ఏదైనా వీడియోస్ కావాలంటే మాకు కింద డిస్క్రిప్షన్ కమెంట్స్ లో పెట్టండి. ఇది చాలా చిన్న వ్లాగ్, అయితే మినీ వ్లాగ్ లాగా చేద్దాం అనుకున్నాము. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మా ఛానల్కి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా వీడియోస్ కావాలంటే కూడా ఇది మీకు కనుక ఏదైనా వీడియోస్ కావాలంటే కింద కమెంట్ చేయండి. Already లైక్ చెప్పాను. ఇలాంటి. అండ్ హ్యాపీ సంక్రాంతి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్. అండ్ వీఆర్ ఎండింగ్ ద వ్లాగ్ హియర్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. చాలా చిన్న వ్లాగ్, సో తిట్టుకోకండి, ఫన్ అంతగా ఉండదు. సో దట్స్ ఇట్. See you guys again in our next We'll see video. తిప్పకల్లు అని తిప్పుతావేంట్రా? చెయ్యి నొప్పి వస్తుంది, తొందరగా కానీ నాన్న. ఓకే గైస్, విల్ సీ నువ్వు చెప్పు. అదే కదా చెప్పా నేను. విల్ సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్ అని చెప్పి We'll see you in our next vlog. Bye.